నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్లో రాజుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాటల తూటాలు నిప్పులు రాజేస్తూ ఉన్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్లో చూద్దాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపైన ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపకం కోసం షర్మిల పాకులాడటం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తమ నేత జగన్ పైన షర్మిల నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా? మనం బతికుండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో? అది తీసేసిన పార్టీ 30 రాష్ట్రాలు ఉంటే కనీసం 25 రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, ఎంపీ కూడా అవడు. ఒకవైపు షర్మిలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపిన షర్మిలను ఆ భగవంతుడు కూడా క్షమించనన్నారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. సొంత అన్నను ఓడించేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న షర్మిల తప్పు చేస్తున్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని, షర్మిల ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. సిగ్గుండొద్దా షర్మిలమ్మ? నీకు బుద్ధుండొద్దా? నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి, పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్తో చేతులు కలిపావు అనంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మా. స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి. తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు, నీకు కూడా డిపాజిట్స్ కూడా రావు నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా. మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం. షర్మిల పైన ఓవైపు వైసీపీ నేతలు ఫైర్ అవుతుంటే మరోవైపు వైసీపీని టార్గెట్ చేశారు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్. పెట్టుబడుల ముసుగులో అనామిక కంపెనీలకు వేల కోట్ల విలువైన భూములను సీఎం జగన్ పంచిపెడుతున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వ కాలపరిమితి ముగిసే సమయం దగ్గర పడుతూ ఉండడంతో సీఎం జగన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా. ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది. ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ. అది ఒక అవినీతి పాదం కదా. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది. ఆ రకంగా మొన్న ఎస్ఐపిబి మీట్లో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్లో కానీ ఇవాళ క్యాబినెట్లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు, సోలార్, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో దీని వెనక భారీ భూ కుంభకోణం ఉంది. వేల కోట్ల పెట్టుబడులు కాదు జగన్ రెడ్డి, వేల ఎకరాల భూ పంజారం చేస్తా ఉన్నావు ఇవాళ నువ్వు. 1 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. మాకున్న సమాచారం
పట్టాభి సీఎం జగన్ను టార్గెట్ చేస్తే ఆ పార్టీ మరో నేత కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని రాజకీయ జీవితానికి ఆయనే సమాధి కట్టుకున్నారని, ఆయన కూతురు రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేశారన్నారు. వార్తల్లో ఉండేందుకు అనవసరంగా టీడీపీ పైన బురద చల్లితే చూస్తూ ఊరుకోబోమన్నారు. మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి. ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు. మా పాప అని మేమందరం చూసుకుంటున్న మీ కూతురి భవిష్యత్తును కూడా మీరే నాశనం చేశారు. అంతటితో ఆగకుండా బుద్ధా వెంకన్న గారిని, పట్టాభి గారిని, అలాగనే నన్ను మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో విమర్శిస్తున్నారు. కాబట్టి కేశినేని నాని గారికి చాలా 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 స్పష్టంగా చెప్పేది ఒకే ఒక ఛాలెంజ్. అధికారంలో ఉండి 10 సంవత్సరాలు మీరేం చేశారు మీరు చెప్పండి. అధికారం లేకుండా, పదవిలో లేకుండా, సొంత డబ్బులతో గత 3 సంవత్సరాలుగా విజయవాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజల కోసం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వివరాలు మేము చెప్తాం. టీడీపీ నేత కొలికపూడి ఎంపీ కేశినేని నానిపై ఫైర్ అవుతుంటే, మరోవైపు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ప్రత్యర్థి ప్రవీణ్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెరో 90 కోట్ల రూపాయలు పంచుదామని, ఆ తర్వాత ఎన్నికల్లో డబ్బులు పంచకుండా బరిలోకి దిగి ఓటు అడుగుదామన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రవీణ్ రెడ్డి వివరిస్తే, జగన్ చేసిన అభివృద్ధిపైన తాను ప్రజలకు చెప్తానన్నారు. ఆ తర్వాత ప్రజలు ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడిస్తారో చూద్దామన్నారు. నేను సంపాదించే డబ్బుకు నా బిడ్డలు వారసులు కాదు, ఈ ఊరి పేదవారి వారసులు. ఈశ్వరుని దయవల్ల సంపాదించే ప్రతి రూపాయిని అధిక మొత్తంలో శాతాన్ని ఈ ఊరి ప్రజల కోసం, కష్టాల కోసమే ఖర్చు పెడతా. ఎన్నికలకు కూడా మనం 1 రూపాయి లెక్కేయకుండా ఎన్నికలకు పోదాం. 1 రూపాయి డబ్బు ఎన్నికలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ కంటే ముందే నీవు కానీ నేను కానీ మన ఆస్తులు అమ్మేనా సరే 50 కోట్ల రూపాయలు తెచ్చి ఊరందరి ప్రజలకు పంచుదామంటే, నేను ఆస్తులు తనఖా పెట్టి అమ్మే తీసుకొచ్చి ఇస్తాను. ఒక 5ో 10ో నాకు మిగిలించుకొని నా పిల్లం పిల్లల కోసం సర్వము ప్రజలకు పంచేదానికి మీడియా చేతికి ఇస్తా. ఆ పిల్లోడు కూడా ఇస్తే కనుక 2 కలిపి పంచేద్దాం. 50 పంచుదామా, 70 పంచుదామా, 90 అంతకన్నా నా దగ్గర లేదు. నీకు గన ఇష్టమైతే ఎన్నికలకు డబ్బు లేకుండా పోదాం, ఇద్దరం నమస్కారం పెట్టి అడుగుదాం. చంద్రబాబు నాయుడు చేసింది నువ్వు అడుగు, జగన్మోహన్ చేసింది నేను అడుగుతా, నా ఫ్యామిలీ నేనేమన్నా చేసినది అడుగుతా. కోటమల ఫ్యామిలీ నొక్కి ఒక్క నుంచి చెప్పు. నువ్వు కోటం ఫ్యామిలీ ప్రొద్దుటూరుకు ఏందని చెప్పు నీకు, రాచమల్లు ఫ్యామిలీ ఏందని చెప్తా ప్రజలకు. ఎవరికి ఓటేస్తారో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు మాజీ మంత్రి బాలినేని. ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. అన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు బాగుంటుందని మాగుంటకు ఎంపీ టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించానన్నారు. కానీ ఎవరికీ పట్టింపు లేనప్పుడు తనకు అవసరం లేదన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు బాలినేని. ఒంగోలు అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు, నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటే నేను గెలుస్తానా? నా ఇదితోటి నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా, అంతవరకే. కరెంట్ న్యూస్ కాదు, ఏది వచ్చినట్టు పార్టీ. ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చింది వాళ్ళు? నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయడానికి ఇదే మంచి అవకాశమన్నారు జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ జేడి లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం మంచి అవకాశం దొరికిందని, రాజ్యసభలో బడ్జెట్ను అడ్డుకుంటే చాలు ప్రత్యేక హామీ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రస్తుతం కేంద్రానికి రాజ్యసభలో సరైన మెజార్టీ లేదన్నారు. ఇవే చివరి పార్లమెంట్ సెషన్స్ అని ఏపీ ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగించాలన్నారు. కేవలం 10% మాత్రమే అందులో విభజన హామీల్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా 90% హామీలు అలాగే ఉండిపోయాయి. దానివల్ల ఇది చివరి పార్లమెంటు సమావేశం కాబట్టి ఎన్నికల ముందు ఈ సమావేశంలో మీరందరూ కూడా పెద్ద పెట్టున వీటి గురించి మీరు ఆందోళన చేయాలి.
ఆ తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు బడ్జెట్ను కూడా మీరు స్తంభింపజేయగలిగితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తుంది. మరోవైపు వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. ఏపీలో అవినీతి లేకుండా పాలన జరుగుతుందని, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓ విప్లవం అని కిషోర్ బాబు అన్నారు. జగన్ చేస్తున్న మహాయజ్ఞంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని కిషోర్ బాబు చెప్పారు. వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి నేను ముగ్ధుడినై, ఆకర్షితుడినై ఈరోజు ఈ పార్టీలో చేరటం జరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో ఈ ఉద్యమం, ఇది ఒక ఉద్యమం అంటున్నా నేను, ఈ మహాయజ్ఞంలో ఇది ఒక విప్లవం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, నేను కూడా వెల్కమ్ బ్యాక్. యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ సర్కార్ పైన హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం కుటుంబ ప్రయోజనాలే చూసుకున్నారని ఆరోపించారు. నిజామాబాద్లో ప్రజలు కేసీఆర్ కుమార్తెను ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల గురించి కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. హరీష్ రావు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా, ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి, ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి. ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం సంతోషమన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ హయాంలో జరిగాయన్నారు. ఎన్నికల కోడ్తో రిక్రూట్మెంట్ కాస్త ఆలస్యమైందన్నారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలను నోటిఫై చేయాలని, నియామకాలను ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని టీ సర్కార్కు వినోద్ కుమార్ సవాల్ విసిరారు. కాబట్టి అక్కడ తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం మంచిదే, చాలా మంచిది. కానీ తన సొంత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంతా జరిపి ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషం, చాలా బాగుండు. ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ 22 నాడు 7,000 పైచిలుకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంట్ జరిపినాం. మరి సెప్టెంబర్లో, అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల్లో మేము ఓటమి పాల్గొవడము, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు సమయం ఒక 4-5 మాసాలు లేట్ అయింది. లేకపోతే నిజంగా ఇవి ఒక 2-3 మాసాల క్రితమే ఇచ్చి ఉండే వాళ్ళు. రేవంత్కు మాజీ ఎంపీ వినోద్ కుమార్ చురకలంటిస్తే ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అబద్ధపు హామీలిచ్చారని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ నుంచి ఏకగ్రీవం చేయాలని మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ సాధన కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ చేసినప్పుడు ఈ నీతి ఎక్కడికి పోయిందన్నారు. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, 17 సీట్లు గెలిపిస్తే మాత్రమే నేను హామీలను నెరవేరుస్తాను. దీంతో తేటతెల్లం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం ఏందో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ పద్ధతిలో మోసం చేస్తుందో, ఏ పద్ధతిలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉందో ప్రజల్ని. ముఖ్యమంత్రి సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడిగా
ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకొక మాట మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారిని తెలంగాణలో నిలబెడితే ఏకగ్రీవం చేయాలనేటువంటి మాట. సోనియా గాంధీ గారి పట్ల ప్రజలకు గౌరవం ఉంది, తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి నాయకురాలుగా తప్పకుండా మేము గౌరవిస్తాం. అమరుల కుటుంబం నుంచి వెళ్ళి పోటీ చేస్తూ ఉంది, ఏకగ్రీవం చేయాలని చెప్పేసి మేము ప్రతిపాదన పెడితే అయాల తుంగలో దొక్కినారు, అయాల ఆ ప్రతిపాదనని పక్కకు పెట్టినారు. అంటే బలిదానం అయినటువంటి కుటుంబాలని, వారి అమరత్వం ద్వారా వచ్చినటువంటి తెలంగాణని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. కట్టి సర్కార్ నిర్ణయంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు ప్రస్తుతం ఉన్న సర్పంచ్లనే కొనసాగించాలన్నారు. గ్రామ పంచాయతీ లేకపోతే గ్రామ సభలు ఎలా పెడతారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక సర్పంచ్ల పరిధిలోనే ఉంటుందన్నారు. గత సర్కార్ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ప్రగతి కూడా కాంగ్రెస్ హయాంలో ఏ రకంగా ఉండింది, ఈ 9.5 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చేశామని లెక్కలతో సహా వివరాలతో సహా వారి ఉపన్యాసంలో పొందుపరిచి వివరించడం జరిగింది. ఈ రోజుతో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుంది. గతంలో మనకందరికీ తెలుసు, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ పూర్తిగా గత 10 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఇప్పుడు సామాజిక న్యాయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారంలో ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లుగా పూలే విగ్రహాన్ని బీఆర్ఎస్ ఎందుకు పెట్టలేదన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత పదవులు ఇచ్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడాలన్నారు. బయట ఎక్కడన్నా రాజకీయం చేయండి, శాసనసభ ప్రిన్సెస్ లో శాసన సభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధమైన రాజకీయం చేయడం ఇది మంచిది కాదు. శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతాను. దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి మీరు ఏదో పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటా ఉన్నారు కదా. మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు 3 ఉన్నారు కదా. ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము, సామాజిక న్యాయం గురించి మాట్లాడే అరుగుతుంటారు తప్ప ఊరికనే ఏది పడితే అది మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజినెస్. మంత్రి పొన్నం ప్రభాకర్ కు సపోర్టుగా మాట్లాడారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. బీసీల వాటా కోసం తమ పార్టీ కృషి చేస్తుందని, బీసీ కుల గణనపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. విగ్రహ రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడే నిద్ర లేచినట్లుందని, గత 10 ఏళ్లుగా వారు ఏం చేశారని ప్రశ్నించారు. తమ పార్టీ సీనియర్ నేత విహెచ్ ఒక్కరే పూలే విగ్రహం ఏర్పాటు కోసం కష్టపడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు. సోనియా గాంధీ గారు మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చి నిలబెట్టుకున్నారు కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశంపై మాట నిలబెట్టుకుంటాం. ఇవాళ హాస్యాస్పదం ఏంటంటే మా సోదరేమని నిజామాబాద్ జిల్లా సోదరి కవిత గారు బీసీల గురించి ఇవాళ నిద్రలేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యంగా ఉంది. 9.5 ఏళ్ళు మీ నాయనగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ అన్నతో పాటు దాదాపు డజన్ పైగా మీ కుటుంబ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నారు. 9.5 ఏళ్ళు ఏం చేశారమ్మా మీరు? ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయారు? ఇవాళ నిద్రలేచారా మీరు పూలే విషయంలో? తెలంగాణ రాష్ట్రంలో మా మీసీ బుద్ధులుడైనటువంటి హనుమంతరావు గారు ఎప్పటి నుంచో పూలే గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీసీల జనగణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే మీరు 9.5 ఏళ్ళు ఏం చేశారు ఒక్కసారి మన్నం చేసుకోకుండా? ఒకవైపు కవితపై తమ పార్టీ నేతలు ఫైర్ అవుతుంటే మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేశారు మాజీ ఎంపీ మధు యాష్కి. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకమని, ఆ పార్టీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్ను కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. ఆ 2 పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి వ్యతిరేకమని విమర్శించారు. రేపొచ్చే ఎన్నికలలో కులగణనకి, దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి వ్యతిరేకమైన బీజేపీ పార్టీని గెలిపిస్తారా? ఆ బీజేపీ పార్టీకి గత 9.5 సంవత్సరాల నుంచి మద్దతు తెలుపుతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థాలు బయలుదేరినట్టు గత ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ కొత్తగా బీసీని మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా కులగణన చేపట్టలేదు.